కృష్ణలంక సిఐ నాగరాజుపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం వెలుగు చూసింది. గత నెల 21న క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సిఐ నాగరాజు తనను వెంటాడి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆత్మహత్యకు సిఐ నాగరాజే కారణమని ఆరోపించాడు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏదైతే లాకప్ డెత్కు సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనికి రాజకీయ రంగులు పులుముకోవడమే కాదు, కాపు కమ్యూనిటీ సంఘాలకు కూడా ఆపాదిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కొంత ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వెంటనే ఏదైతే సిఐ నాగరాజును కూడా సస్పెన్షన్ వేయటం, అదేవిధంగా ఆయన పైన ఏదైతే అంటే ఇప్పుడు జరిగిన దాని ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం మీద కూడా ఏదైతే ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించి వెంటనే దానిపైన సత్వరమే దర్యాప్తు జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. అయితే ఇప్పటికే దానిపైన ఏదైతే జరిగిన ఈ వరుస ఘటనలు, అదేవిధంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆ సిఐ నాగరాజుపై ఇప్పటికే పలుమార్లు పలు ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి. ఈ ఆరోపణలన్నిటిలో కూడా ఏదైతే సిఐ చేసిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పిన పక్క పట్టుబడుతున్న ప్రతిపక్షాలన్నిటికీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే సిఐ పైన తీసుకున్న చర్యలతో పాటు అదేవిధంగా సిఐ గతంలో ఎవరిని పలువురు ముద్దాయిలను కూడా ఆయన వేధించినట్లుగా కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో ఒక ముద్దాయిని కూడా తాను చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని దాంట్లో గుల్కుల మందు ఏదైతే ఉందో పురుగుల మందు తాగుతూ కూడా ఆయన ఆ సెల్ఫీ వీడియో సిఐ నాగరాజు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే సిఐ నాగరాజు చేసిన అవినీతి అక్రమాలు, అదేవిధంగా ఎవరైతే పలువురు ముద్దాయిల్ని కూడా రౌడీ షీటర్లని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుని వారందరిపైన కూడా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ప్రవర్తించిన తీరు, దాంతోపాటు ఎవరైతే ప్రస్తుతం ఈ సాయి కృష్ణ ఎవరైతే ఉన్నాడో రౌడీ షీటర్ సాయి కృష్ణ, ఆ సాయి కృష్ణ మీద కూడా ఓవరాల్గా జరిగిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో స్టేషన్లో జరిగిన పిన్ టు పిన్ ఆ సీసీ ఫుటేజ్లు కానీ, అదేవిధంగా తను ఉన్నాడా లేడా అనే దానిపైన కూడా తన తల్లి ఏదైతే కోర్టును ఆశ్రయించిందో ఆ కోర్టును ఆశ్రయించిన దానిపైన కూడా ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ అన్నిటి మీద కూడా విచారణ జరపాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీ దీన్ని కావాలని చెప్పని రాజకీయం చేస్తుందని చెప్పని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా రాజకీయ రంగు పులుగోవటమే కాదు, కమ్యూనిటీనికి ఆపాదిస్తూ దీని ద్వారా వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని భావిస్తుందని చెప్పని అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ.